అక్షర సాగరం న్యూస్ కి స్వాగతం. అల్లూరు జిల్లా పాడేరు స్థానిక ప్రొబిషన్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ కార్యాలయంలో నేడు ఉమ్మడి జిల్లా టాస్క్ ఫోర్స్ అసిస్టెంట్ కమిషనర్ మహేష్ కుమార్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ మా డైరెక్టర్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారి రాహుల్ దేవ్ శర్మ ఆదేశాల మేరకు పెద్దబైలు మండలం కోమంగిపార్దిలో పాడేరు ఎక్సైజ్ సూపరింటెండెంట్ టాస్క్ ఫోర్స్ అధికారులు వాహన తనిఖీలు చేపడుతుండగా ఒక బొలెరో వాహనంలో ఉన్నవారు అనుమానాస్పదంగా ఉండటంతో వారిని ఆపి విచారణ చేయగా వెనకాతల వ్యాన్ లో గంజాయి లోడు వస్తుందని తెలియజేయడంతో మా అధికారులు ఎంతో చాకచక్యంగా పట్టుకున్నారని, అయితే పోలీసులను చూడగానే వ్యాన్ డ్రైవర్, వ్యాన్ క్లీనర్ వాహనం వదిలేసి పరారయ్యారని, వాహనంలో 1024 కేజీల గంజాయి గుర్తించామని తెలిపారు. విచారణలో ఈ అక్రమ గంజాయి ఒరిస్సా నుంచి రాంచీ తరలిస్తున్నట్లు తెలిపారని, అలాగే వీరి వద్ద నుంచి 2 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని, ఈ ఫోన్లు కాల్ డేటా ద్వారా దీని వెనుక ఎవరున్నారు అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. అక్రమ గంజాయి రవాణా కేసులో 3 అదుపులోకి తీసుకోవడం జరిగిందని, మరో 2 పరారీలో ఉన్నారని, వారిని కూడా వేగవంతంగా పట్టుకోవడం జరుగుతుందని తెలిపారు. ఈరోజు ఉదయం మా డైరెక్టర్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ శ్రీ రాహుల్ దేవ్ శర్మ ఐపీఎస్ గారు ఇచ్చిన ఆదేశాల మేరకు పాడేరు ఎక్సైజ్ సూపరింటెండెంట్ గారి టాస్క్ ఫోర్స్ రూట్ వాచ్ చేస్తూ ఉండగా మాకు ఒక లారీ ఫస్ట్ ఒక బొలెరో పికప్ వ్యాన్ వచ్చింది. ఆ వ్యాన్ అనుమానం మీద మనం ఆపితే దాంట్లో ఒక 2 వ్యక్తులు ఉన్నారు. వాళ్ళని ఇమీడియట్గా మేము పట్టుకొని విచారిస్తే వెనక ఒక లారీ వస్తుంది, ఆ లారీలో గంజాయి వస్తుందని వాళ్ళు తెలియపరచడం జరిగింది. వెంటనే మేము అలర్ట్ అయ్యి ఆ వెనక వచ్చిన లారీని కూడా ఆపడం జరిగింది. ఆపే సమయంలో ఆ లారీ డ్రైవర్ మమ్మల్ని చూసి కొద్ది దూరంలో ఆపి దిగి పారిపోయాడు. వెంటనే మేము ఆ లారీని చెక్ చేస్తే దాంట్లో 34 వైట్ బ్యాగ్స్ ఉన్నాయి. పైన ఒక నల్లటి కవర్ కప్పబడి 34 వైట్ బ్యాగ్స్ ఉన్నాయి. ఒక్కొక్క బ్యాగులో 30 కేజీల చొప్పున డ్రై గంజా అంటే ఎండు గంజాయి ఉందన్నమాట. వెంటనే ఆ 2 వ్యక్తుల్ని మేము అదుపులోకి తీసుకొని వాళ్ళని విచారిస్తే వాళ్ళలో మొదటివాడు వచ్చేసేసి గన్ను శెట్టి అని ఒరిస్సాకి చెందినవాడు అనమాట. అక్కడ చండాక్ అనే విలేజ్ ఒరిస్సాలో, కొట్టంగి మండలం, కోరాపుట్ డిస్టిక్ వాడు అనమాట. ఇంకొకటి వచ్చేసి శేష ముస్తఫా అనేసి జోలాపుట్ మన ముంచుంగిపుట్టు మండలం వాడు. వీళ్ళిద్దరు కూడాను ఆ లారీకి ఎస్కార్ట్గా వస్తూ ఉన్నారు. ఆ లారీలో వచ్చేసేసి సుమారుగా 1020 కేజీల డ్రై గాంజా ఉందన్నమాట. అంటే 34 బ్యాగ్స్లో ఈచ్ 30 కేజెస్ ఉంది. వెంటనే వాళ్ళని విచారిస్తే వాళ్ళు ఏం చెప్పారంటే ఇది కూడా మనకి గోమంగి విలేజ్ అవుట్స్కట్స్లో దొరికింది. మనకి రోడ్డు వచ్చి గోమంగి విలేజ్ అవుట్స్కట్స్లో వీళ్ళు చెప్తే వీళ్ళు ఏమన్నారంటే ఆ గంజాయిని వీళ్ళకి ఒరిస్సా నుంచి గోమంగ్ వరకు హెడ్ లోడ్స్తో తీసుకొచ్చి అక్కడ ఆ లారీలో లోడ్ చేసి వీళ్ళకి అప్పచెప్పి వీళ్ళని తీసుకొని వెళ్ళి మళ్ళా ఈ శోభాపుట్ అంటే మన మీదుగా మన ఇది ఒరిస్సా, గోమంగి, పెదబయలు, శోభాపుట్ మీదుగా రాంచీ వెళ్తుంది అనమాట ఇది. సో అక్కడ దాకా అప్పచెప్పమని వీళ్ళకి ఎస్కాట్ లాగా వాళ్ళు వాడుకుంటున్నారు. సో ఈ 2 వెహికల్స్ కూడాను మనం ఇక్కడ రూట్ వాచ్లో దీన్ని పట్టుకొని సీజ్ చేయడం జరిగింది. తర్వాత ఆ మొత్తం వాళ్ళని విచారిస్తూ ఉన్నాము. ఇంక దీంట్లో వెహికల్ డ్రైవరు, వెహికల్ ఓనరు ఎవరైతే వేచంగి మోహన్ అని చెప్పేసి డ్రైవర్ వాడు పారిపోయాడు. అదేవిధంగా ఆ వెహికల్ ఓనర్ వచ్చేసి కిషోర్ కుమార్ మన పెదబైలు మండలంలో చెందినవాడు. వీళ్ళిద్దరు కూడాను దొరకాలి. వీళ్ళ అరెస్ట్ కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. వీళ్ళు దొరికితే మిగిలిన వివరాలు కూడాను ఎక్కడి నుంచి అసలు ఎవరు ఇచ్చారు, ఏంటి సోర్స్ అనేది కూడా సెట్ చేస్తాం. అదేవిధంగా ఒరిస్సాలో కూడా ఇది ఎక్కడికి వెళ్తుందో కూడా మేము విచారిస్తూ ఉన్నాము. వీళ్ళ యొక్క 2 ఫోన్స్ కూడా సీజ్ చేసాము. ఆ ఫోన్లో ఉన్న కాల్ డేటాను కూడా మేము వెరిఫై చేసి తదుపరి ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది. కాబట్టి అది కూడా మీకు ఎప్పటికప్పుడు తెలియపరుస్తాం. సో దిస్ ఇస్ ద కేస్ ఆఫ్ సీజర్ ఆఫ్ 1020 కేజీల గంజాయి అనమాట సీజ్ చేయడం జరిగింది హ్యూజ్ క్వాంటిటీలో. సో ఇది గంజాయి నుంచి రాంచీ, జార్ఖండ్ రాష్ట్రం రాంచీకి వెళ్తూ ఉంది. ఈ ఇన్ఫర్మేషన్ ఇప్పటి వరకు మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఇది. మార్కెట్ విలువ